అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సత్య స్టడీ సర్కిల్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నామంటే లాంగ్ జంప్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి, ఏ విధంగా అటెంప్ట్ చేస్తే మనకి లాంగ్ జంప్లో మెరిట్ సాధించవచ్చు అనేది ఇప్పుడు మనం తెలుసుకుంటాం ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మనం ముఖ్యంగా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ లాంగ్ జంప్లోని మనకి 70% మెంబర్స్ అయితే మాత్రం ఫెయిల్ అవుతున్నారు ఫ్రెండ్స్. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు అంటే సరైన టెక్నిక్ తెలియక చాలామంది అయితే మాత్రం ఫెయిల్ అవుతున్నారు ఫ్రెండ్స్. సో ఈ లాంగ్ జంప్లోని చిన్న చిన్న టెక్నిక్స్ వాడితే మనకి ఈజీగా మనకి క్వాలిఫై అవ్వచ్చు. అందులో ఫస్ట్ టెక్నిక్ ఏంటి అంటే ఈ లాంగ్ జంప్ చేసేటప్పుడు మన యొక్క స్ట్రాంగ్ ఫుట్ ఏంటో మనం తెలుసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, సో ఈ స్ట్రాంగ్ ఫుట్ ఎలా చూస్ చేసుకోవాలి అనే విషయానికి వస్తే మనకి ఫస్ట్ నిల్చున్న దగ్గర నుండి రైట్ లెగ్ మీద మనం ముందుకు దూకాలి. ఎంత దూరం దూకమో అక్కడైతే మాత్రం గీత గీసుకుంటాం ఫ్రెండ్స్. సేమ్ అదేవిధంగా లెఫ్ట్ లెగ్తోని నిల్చున్న దగ్గర నుండి ముందుకు దూకాలి. అది ఎక్కడైతే దూకమో అది ఒక గీత గీసుకుంటాం. రెండిట్లో ఏదైతే మనకి ఎక్కువ డిస్టెన్స్ వచ్చిందో అదైతే మనకి స్ట్రాంగ్ ఫుట్గా మనం క్యాలిక్యులేట్ చేసుకుంటాం ఫ్రెండ్స్. ఈ విధంగా మనం స్ట్రాంగ్ ఫుట్ అయితే మాత్రం మనం చూస్ చేసుకుంటాం. ఓకేనా, అదేవిధంగా మనకి ఇప్పుడు సెకండ్ టిప్ ఏంటంటే మనకి ఈ లాంగ్ రన్ పరిగెట్టేటప్పుడు చాలామంది అయితే చాలా ఎక్కువ డిస్టెన్స్ తీసుకుంటారు ఫ్రెండ్స్. ఈ విధంగా ఎక్కువ డిస్టెన్స్ తీసుకోవడం వల్ల ఏంటంటే మనకి ఈ టేక్ ఆఫ్ బోర్డ్ దగ్గరికి వచ్చేటప్పటికి ఏంటంటే మనకి అలసిపోయి స్పీడ్ అనేది తగ్గిపోతుంది. దీనివల్ల ఏంటంటే మనకి జంపింగ్ అనేది ఎక్కువ రాదు ఫ్రెండ్స్. సో ఈ విధమైన మిస్టేక్స్ అయితే మాత్రం మీరు చేయొద్దు. సో మీరైతే మాత్రం ఈ టేక్ ఆఫ్ బోర్డ్ నుండి మహా అయితే 15 to 20 minutes డిస్టెన్స్ అయితే మాత్రం సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకేనా, అండ్ మూడోది ఏంటంటే రన్వే ఫ్రెండ్స్. ఈ రన్వే ఏ విధంగా పరిగెట్టాలి అనే విషయానికి వస్తే మనకి 100 meters ఏ విధంగా అయితే స్ప్రింట్ చేస్తామో సేమ్ అదే విధంగా మనకి ఈ లాంగ్ జంప్ అయితే మాత్రం స్ప్రింట్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకేనా, మనం గమనించవలసిన విషయం ఏంటంటే మనకి స్టార్టింగ్లోని కొద్దిగా స్లోగా పరిగెట్టినా సరే ఈ టేక్ ఆఫ్ బోర్డ్ వచ్చేటప్పటికి ఏంటంటే మీ యొక్క మ్యాక్సిమం స్పీడ్ అయితే మాత్రం ఈ టేక్ ఆఫ్ బోర్డ్ దగ్గరికి అయితే మాత్రం రావాలి ఫ్రెండ్స్. ఓకేనా, అభ్యర్థులు గమనించవలసిన విషయం ఏంటంటే మీరైతే మాత్రం ఈ 20 meters ఈ 100 meters స్ప్రింట్ ఏ విధంగా అయితే పరిగెడతారో ఆ విధంగా స్ప్రింట్లు అయితే మాత్రం లాగాలి ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు స్ప్రింట్ లాగినట్లయితే మీరు అయితే మాత్రం మ్యాక్సిమం డిస్టెన్స్ అయితే మాత్రం ఎగరడానికి అయితే మాత్రం అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఇది స్లోగా వెళ్ళి వేద్దాం అంటే లాంగ్ జంప్ అయితే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో పడదు ఫ్రెండ్స్. ఓకేనా, ఇదైతే మాత్రం అభ్యర్థులు అయితే మాత్రం జాగ్రత్తగా గమనించాలి. మీరైతే మాత్రం ఈ టేక్ ఆఫ్ బోర్డ్ దగ్గరికి వచ్చేటప్పటికి అయితే మాత్రం మీ యొక్క మ్యాక్సిమం స్పీడ్ అయితే మాత్రం ఈ టేక్ ఆఫ్ బోర్డ్ దగ్గర అయితే మాత్రం ఉండాలి ఫ్రెండ్స్. ఓకేనా, అభ్యర్థులు అయితే మాత్రం ఈ విషయం అయితే మాత్రం మస్ట్ అండ్ షుడ్గా అయితే మాత్రం గమనించాలి. అభ్యర్థులు గమనించవలసిన ఒక విషయం ఏంటంటే మనకి ఈ విధంగా ఫాలో త్రూ అవుతుంది కదా, ఇప్పుడు మీరైతే మాత్రం ఈ టేక్ ఆఫ్ బోర్డ్ నుండి ఏ విధంగా పైకి ఎగరాలి అంటే మనకి ఇప్పుడు కూడా ఈ డైరెక్టర్గా అయితే మాత్రం వెళ్ళకూడదు ఫ్రెండ్స్. ఈ డైరెక్టర్గా వెళ్తే మనకైతే మాత్రం డిస్టెన్స్ రాదు. అదేవిధంగా మీరైతే మాత్రం పైకి కూడా ఎగరకూడదు ఫ్రెండ్స్. ఈ పైకి ఎగిరినా సరే మీకు అయితే మాత్రం డిస్టెన్స్ రాదు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ పడిపోతారు. సో మీరు ఏం చేయాల్సి అంటే కరెక్ట్గా 45 degrees యాంగిల్లో, ఓకేనా, ఈ 45 degrees యాంగిల్లోనైతే మాత్రం మీరు ఎగరాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ఎగిరినట్లయితే మీరైతే మాత్రం మ్యాక్సిమం స్పీడ్ అయితే మాత్రం అందుకోవడానికి అయితే మాత్రం ట్రై చేస్తారు సార్. సో అభ్యర్థులు అయితే మాత్రం ఈ విషయం అయితే మాత్రం జాగ్రత్తగా గుర్తుంచుకోవాలి. మీరైతే మాత్రం ఈ బల దగ్గర నుండి 45 degrees యాంగిల్ అయితే మాత్రం పైకి అయితే మాత్రం ఎగరడానికి అయితే మాత్రం ట్రై చేయండి. పైకి వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి అంటే చాలామంది అయితే మాత్రం సైక్లింగ్ తొక్కండి ఎక్కువ డిస్టెన్స్ పడద్దు అని అంటారండి. సో మనకు అలవాటు లేని పనులు అయితే మాత్రం మనం చేస్తే అక్కడైతే మాత్రం దెబ్బలు తినే అవకాశం ఎక్కువ ఉంటుంది. సో మీరైతే మాత్రం అలవాటు లేని పనులు మాత్రం మీరు ఏం చేయొద్దు. సో మీకైతే మాత్రం సింపుల్ టెక్నిక్ ఏంటంటే హ్యాంగింగ్ అండి. ఈ హ్యాంగింగ్ అంటే ఏంటంటే మ్యాక్సిమం కాలు చేతులు వెనక్కి వంగి అట్ ది సేమ్ టైం ముందుకైతే మాత్రం పడాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే మీరైతే మాత్రం మ్యాక్సిమం డిస్టెన్స్ అయితే మాత్రం కవర్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, ఇక ఫైనల్ ఏంటంటే ల్యాండింగ్ ఫ్రెండ్స్. ఈ ల్యాండింగ్ ఏ విధంగా ఉండాలి అనే విషయానికి వస్తే ముందుగా మీరైతే మాత్రం 2 కాళ్ళు 2 చేతులు ముందుకు పెట్టి దూకాలి ఫ్రెండ్స్. ఈ విధంగా ముందుకు పెట్టి దూకడం వల్ల ఏంటంటే మీరైతే మాత్రం మ్యాక్సిమం డిస్టెన్స్ అయితే కవర్ చేస్తారు ఫ్రెండ్స్. ఈ విధంగా చేయడం వల్ల ఏంటంటే ఎక్కడైతే మీరు పడ్డారో ఆ డిస్టెన్స్ అయితే మాత్రం మీరు అయితే మాత్రం కొలుస్తారు ఫ్రెండ్స్. అది కాదు మీరు చేతులు అయితే మాత్రం వెనక్కి పెట్టినట్లయితే మీరు వెనక్కి ఎక్కడైతే చేతులు పెట్టారో అక్కడి నుండి అయితే మాత్రం కొలవడం జరుగుతుంది. ఈ విధంగా మీరైతే మాత్రం డిస్టెన్స్ అయితే మాత్రం కోల్పోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఎప్పుడైనా సరే మీరు పడిన తర్వాత ముందుకైతే వెళ్ళిపోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ విధంగా ముందుకు వెళ్ళలేని పక్షంలో మహా అయితే సైడ్కైనా పడిపోవడానికి ట్రై చేయండి తప్పించి వెనకైతే మాత్రం రావద్దు ఫ్రెండ్స్. ఇంకో అభ్యర్థులు గమనించవలసిన ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ లాంగ్ జంప్ దూకిన తర్వాత మళ్ళీ అలాగే వెనకైతే మాత్రం నడకూడదు ఫ్రెండ్స్. ఈ విధంగా జరిగితే మీరైతే మాత్రం ఫౌల్ కింద ట్రీట్ చేస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, సో ఈ విధమైన టెక్నిక్స్ పాటించినట్లయితే మీరైతే మాత్రం లాంగ్ జంప్లోనైతే మాత్రం ఈజీగా క్వాలిఫై అవుతారు, మంచి మెరిట్ కూడా సాధిస్తారు ఫ్రెండ్స్. ఓకేనా, లాంగ్ జంప్ వేయాలంటే మనకైతే మాత్రం ఈ టై పవర్ కాఫ్ పవర్ ఈ రెండు అయితే మాత్రం చాలా ఎక్కువ ఉండాలి ఫ్రెండ్స్. సో వీటి కోసం అయితే మాత్రం స్పెషల్గా కొన్ని ఎక్సర్సైజ్లు అయితే మాత్రం చేయాలి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఏంటంటే మీ యొక్క టై పవర్ అట్ ది సేమ్ టైం మీ యొక్క కాఫ్ పవర్ చాలా పెరుగుతుంది. అట్ ది సేమ్ టైం మీకైతే మాత్రం ఈ లాంగ్ జంప్ అయితే మాత్రం ఎక్కువ డిస్టెన్స్ అయితే మాత్రం రావడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వర్కౌట్స్ అయితే మాత్రం డైలీ అయితే మాత్రం రొటీన్ చేయండి ఫ్రెండ్స్. ఓకేనా, ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి.